అండ్ సార్ ఈ మధ్య చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారితో మీరు పాదయాత్ర చేయడం అనేది, తర్వాత ఇప్పుడు ఏ కార్యక్రమాలు చూసినా సోషల్ మీడియా చూసినా అక్కడ కమిటీలు వేస్తుంటారు, సమావేశాలు నిర్వహిస్తుంటారు, మరి ఢిల్లీకి వెళ్తుంటారు, మళ్ళీ ఇంకెక్కడో ఆదివాసులకు సంబంధించి అక్కడ వెళ్తుంటారు. ఏం సార్ కాళ్ళకి ఏమైనా చక్రాలు వేసుకున్నారా అటు ఇటు తిరగడానికి? నాదొక్కటే ప్రిన్సిపల్, ప్రతి మనిషికి బర్త్డే ఉంటుంది, దాంతో పాటు డెత్ డే ఉంటుంది. ఈ మధ్యలో జీవించిందే జీవితం. బర్త్డేకు డెత్ డేకు మధ్యన నువ్వు ఎట్లా పనిచేసినావు, ఎట్లా ముందుకు పోయినావు అనేటటువంటిది సొసైటీలో రికార్డ్ అయి ఉంటుంది. చాలా మంది డెత్ డే ఉందనే విషయం మర్చిపోతారు. ప్రతి మనిషి తనకు కూడా డెత్ డే ఉందనేటటువంటి విషయం అర్థమైతే తాను ప్రియారిటీస్ పనిచేసేటటువంటి విధానాలన్నీ మారుతాయి. ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో గిరిజనులు మిగతా వర్గాలతో సమానం కాలేకపోయారు. అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం మనకు చట్టాలు ఇచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ చట్టాలు, ఆ ఇచ్చినటువంటి ఓటు హక్కు, ఆ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఈ వర్గంలో పుట్టినటువంటి వాడిగా ఆ ఇన్ఫర్మేషన్ ఈ జనాలకు చైతన్యం చేయడం అనేటటువంటిది నా ప్రాథమికమైనటువంటి బాధ్యత. అది నేను నిర్వర్తించకపోతే ఉపయోగం లేదు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, నేను ఏ వర్గం అయితే వచ్చి ఈ ప్రజల కోసం పనిచేస్తుందని ఆశించినో అది పనిచేయట్లేదు అన్నాడు. నేను ఆ లిస్ట్లో ఉండదలుచుకోలేదు. ఈ రిజర్వేషన్ల ద్వారా చదువుకొని, రిజర్వేషన్ల ద్వారా చైతన్యవంతమై, రిజర్వేషన్ల ద్వారా ఈ స్థాయికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ రిజర్వేషన్ వర్గాలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలియజేయడం అనేటటువంటిది నా బాధ్యత. అందుకనే ఇప్పుడు చైర్మన్గా నా బాధ్యతలు నిర్వహిస్తూనే, రెండో వైపు పార్టీ నిర్మాణంలో నా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఇంకా సమాజంలో అక్కడక్కడ మనోళ్ళు చేసేటటువంటి మూమెంట్ కూడా చాదనైనంత సహకారాన్ని, నా ఇన్వాల్వ్మెంట్ నేను ఖచ్చితంగా చేస్తాను. నా బాధ్యత అనుకుంటున్నాను. సరే సార్, మీదనే డెత్ డే దాకా ఈ పని కొనసాగుతూనే ఉంటది, నిరంతరం కొనసాగుతుంటది. సో ఏ మార్పు ఉండదు. ఇంత యాక్టివ్ కార్యకర్తని అనుకోవచ్చు, ఇంత యాక్టివ్ కార్యకర్తని ఈరోజు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదు అని చెప్పేసి అంటే మీ ఫాలోవర్స్ చెప్తున్నటువంటి మాట, దానికి ఏమంటారు? అండ్ రేపన్నాడు అంటే పిసిసి నూతన కార్యవర్గంలో ఆల్మోస్ట్ దాదాపుగా జనరల్ సెక్రటరీ నుంచి ఈరోజు ప్రమోషన్కి వెళ్తున్నారు. ఒక పేరు కూడా మీది ప్లస్ ఇంకొకరిది వస్తుంది అండ్ దాంట్లో ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. వర్కింగ్ నన్ను ఎట్లా వాడుకోవాలి, నా శక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలి, నా పని విధానాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది పార్టీ డిసైడ్ చేసుకుంటుంది. నా పనిలో నాకు ఏ స్థాయిలో పెడితే ఆ స్థాయి పనిచేస్తాను. అటెండర్ నౌకరు ఇచ్చిండు అనుకో, అటెండర్ పనిచేస్తాను, నాకేం సిగ్గులేదు, సిగ్గుపడను. నాట్ ఓన్లీ నేను ప్రజల కోసం చేస్తున్నాను అనుకుంటున్నాను. పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది, వ్యవస్థలు ప్రజల కోసం, అందులో అత్యధిక వెనుకబడ్డటువంటి సమాజం కోసం పనిచేస్తుంది అనుకుంటున్నాను. మనం ఏ బాధ్యతల్లో ఉన్నాం అనేటటువంటి దానికంటే ఆ బాధ్యతను సక్రమంగా 100% నిర్వహిస్తున్నాం అనేది అనేదే ఇంపార్టెంట్. అంటే ఆ బాధ్యతను రిస్ట్రిక్ట్ చేయదు, కట్టిపడేది అక్కడే. ఎందుకంటే నాకు ఏం గుర్తింపు వచ్చింది, ఏం పొజిషన్ వచ్చింది అనేటటువంటి దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను పనిచేస్తున్నానా లేదా అనేటటువంటి నాకు వచ్చిన పని. గతంలోనే మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పోస్ట్ రావాలి, తర్వాత ఏదో జనరల్ సెక్రటరీ తోటి సరిపెట్టుకుంటూ ఈసారి వస్తుందా? లేదు, నేను ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ వైస్ చైర్మన్ గా చేసిన, దేశవ్యాప్తంగా ఆదివాసీ కాంగ్రెస్ ని ఎస్టాబ్లిష్ చేసిన. అంతవరకే పరిమితం కాలే. నేను ఎస్టీ సంఘాలు ఎక్కడేం ప్రోగ్రాంలు చేసినా వాళ్ళతో పార్టిసిపేట్ చేసి పనిచేసిన. దాంతోపాటు దళిత సంఘాలు, బీసీ సంఘాలు సమానత్వాన్ని కోరుకొని రాజ్యాంగాన్ని అమలు అయ్యేటటువంటి విధానాల్లో పనిచేసి ప్రతి ఒక్కరితో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఇక్కడ ట్రైకార్ చైర్మన్ ఇచ్చారు, ఇది చేసుకుంటూనే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ కంటే ముందు ఆదివాసీ కాంగ్రెస్ కు స్టేట్ చైర్మన్ ఇచ్చారు, ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎన్నికల్లో దాన్ని సక్సెస్ఫుల్ గా 70-80% ట్రైబల్స్ కాంగ్రెస్ కు ఓటేయగలిగినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన. ఇవాళ ట్రైబల్ సపోర్ట్ లేకపోతే ఇవాళ మా ప్రభుత్వం ఫామ్ అయ్యేది కాదు. ఇది అందరూ ఒప్పుకుంటున్నటువంటి వాస్తవం. కాబట్టి ఆ ట్రైబల్ సపోర్ట్ ఓవర్ నైట్ లో రాలే కదా. దానికోసం ఎంత ఆ ట్రైబల్ ఏ తెగ ఎట్లా రియాక్ట్ అవుతుంది, లమడోలు ఎట్లా రియాక్ట్ అవుతారు, గోండోలు ఎట్లా రియాక్ట్ అవుతారు, కోయా కమ్యూనిటీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ప్రతి తెగకు ఉన్నటువంటి సాంస్కృతిక విలువలు ఏంటి, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలనే దాంట్లో నాకు స్పష్టత ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 750 తెగలకు సంబంధించినటువంటి ప్రతి తెగ మీద నాకు ఒక ప్రాథమిక అవగాహన ఉన్నది. అందుకని నేను ఎక్కడికి పోయినా ఎందుకు నేను